టీవీ ప్రేక్షకులకు నమస్సమాంజలి. మా కార్యక్రమాలు మీకు నచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మా సబ్స్క్రైబ్ అయ్యి మీరు మా కార్యక్రమాలన్నీ వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా అని మనం ఒకసారి ఆలోచించక తప్పదు. ఎందుకంటే మచిలీపట్నంలో కానీ మిగతా సభల్లో కానీ ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో నిర్వేదం కనిపిస్తుంది. ఎన్నికలు సజావుగా జరుగుతాయా అని చెప్పి ఆయన అడుగుతున్నారు. అంటే అధికారులని మార్చేస్తున్నారు అనే ఒక భావన కూడా ఆయనకుంది. అవును, 2019లో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు డిఐజీని మార్చారు, తర్వాత డీజీపీని మార్చారు, సిఎస్ని మార్చారు, అందరినీ మార్చారు. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే డీజీపీని మార్చేశారు, అనంతపురం డిఐజీని మార్చారు, చాలామంది అధికారులని మారుస్తున్నారు. దాంతో ఆయనకి ఒక రకమైనటువంటి నిర్వేదం వచ్చేసింది. అలాగే ఇప్పుడు ఆన్గోయింగ్ ఏదైతే వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో, అంటే సంక్షేమ పథకాల్లో వాటన్నింటినీ కూడా ఇప్పుడు నిలుపుదల చేశారు. దాంతో ఏంటంటే ప్రజా సంక్షేమ పథకాలకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి అమౌంట్స్ అన్ని కూడా ప్రజలకు ఇప్పుడు వెళ్ళేటువంటి అవకాశం లేదు. అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద దెబ్బ కింద మనం భావించవచ్చు. దాంతోపాటు సర్వేలన్నీ కూడా 90% కూటమి అఖండ విజయం సాధిస్తుందని చెప్పి చెప్తున్నాయి. దాంతోపాటు బీజేపీ ఇంతవరకు తటస్థంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ కేడర్లో నైతిక స్థైర్యం అయితే దెబ్బతింది. కానీ అసలు మొట్టమొదటిగా మనం చూస్తే తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ అభ్యర్థుల్ని స్థానచలనం చేయడం ప్రారంభించారు. అక్కడ కేసీఆర్ అభ్యర్థుల్ని మార్చనందువల్ల ఓడిపోయారు అనేటువంటి టాక్ ఎప్పుడైతే వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అభ్యర్థుల్ని కొత్త అభ్యర్థుల్ని తీసుకొచ్చి పెట్టుంటే బాగుండేది. ఒక అభ్యర్థిని తీసుకెళ్ళి ఇంకో ప్లేస్, అంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి, అది కూడా జిల్లాలు దాటించి ఆయన వేయటం జరిగింది. ఇప్పుడు అనిల్ యాదవ్ కనుక తీసుకుంటే అది నెల్లూరు తీసుకెళ్ళి నరసరావుపేట ఎంపీ చేశారు. ఎక్కడ నెల్లూరు, ఎక్కడ నరసరావుపేట, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా చేయటం వల్ల అంటే ఇప్పుడు ఒక సామెత ఉంది, ఉన్న ఊర్లో శ్మశానం అంటే భయం అంట. అంటే ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళకి శ్మశానం అంటే భయం, పక్క ఊర్లో ఉన్నవాడికి నీళ్ళు అంటే భయం అంట. అంటే దీన్ని మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు పక్క ఊరు వాడు ఇంకో ఊరికి వస్తాడు, వస్తే శ్మశానం ఏదో తెలియదు, అందుకని ధైర్యంగా నడిచి వెళ్ళిపోతాడు. అదే ఉన్న ఊళ్ళో వాడికి ఏంటంటే శ్మశానం అంటే భయం, అక్కడ వెళ్ళాలంటేనే భయపడతాడు. అదే పక్క ఊరు ఉన్నవాడికి నీళ్ళంటే భయం. అంటే నీళ్ళంటే ఇప్పుడు చిన్న చిన్న సరస్సుల్లాగా ఇలాగ ఉంటాయి, అందులో లోతు ఎంతో తెలియదు అడిగేస్తే. కానీ ఉన్న ఊళ్ళో వాడికి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాడు కాబట్టి ఎక్కడ లోతు ఎక్కువ ఉంది, ఎక్కడ లోతు తక్కువ ఉంది అని తెలుసు కాబట్టి ధైర్యంగా ఉంటాడు నీళ్ళు అంటే. ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. అలాగా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి పేర్లు తెలుసు, ఓటర్లు తెలుసు, నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు తెలుసు, విలేజెస్ తెలుసు. అలాంటి వాడిని తీసుకెళ్ళి ఎక్కడో వేరే జిల్లాలో వేసేస్తే అక్కడ ఏమీ తెలియదు. ఇంతకు నేను చెప్పిన సామెత అప్లై అవుతుంది. కాబట్టి వాళ్ళు అందరితో పరిచయాలు పెంచుకొని కుదురుపరుచుకొని మరి అందరితో సత్సంబంధాలు పెంచుకొని మరి నగ్గాలి అంటే ఎంత టైం పడుతుంది. కాబట్టి అదొక పెద్ద తప్పు కింద చాలామంది పరిశీలకులు భావిస్తున్నారు. పైగా ఆయన పోనీ ఇలాంటి మార్చారు అంటే పోనీ ఫెమిలియర్ ఫేసెస్ని మార్చినా బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ నగరిలో ప్రముఖ సినీ నటి రోజా ఉంది. రోజా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి రోజాని తీసుకెళ్ళి ఎక్కడ కంటెస్ట్ చేయించినా కూడా ఆవిడ తెలుసు కాబట్టి ఆవిడ అందరికీ పరిచయాలు ఈజీగా అవుతాయి. కానీ అలాంటి పద్ధతి చేయకుండా ఇలాంటి ఎవరికి పెద్దగా పరిచయం లేని వాళ్ళని నియోజకవర్గాన్ని మార్చడం ఫస్ట్ చేసినటువంటి పెద్ద తప్పు. అలాగే ఈరోజు పరిస్థితి కనుక చూసుకుంటే చాలామంది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ డబ్బులు బయటికి తీయటం లేదు. ఎందుకంటే సర్వేలు అన్నీ కూడా వచ్చేసాయి. ఈ సర్వేల్లో ఏంటంటే ఎవరు కూడా గెలుస్తారు, ఎవరు గెలవరు అనేటువంటి ఒక ప్రాథమిక సూత్రానికి వచ్చేసారు. పైగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి, తెలుగుదేశం, తర్వాత జనసేన, బీజేపీ మూడు కలిసి కూటమి కింద ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎస్టిమేషన్ వేసింది ఏంటంటే ఒకళ్ళకి విభేదాలు వస్తాయి, కూటమిలో సీట్ల సర్దుబాటు దగ్గర గొడవలు వస్తాయి, ఒకళ్ళు ఓటు ట్రాన్స్ఫర్ జరగదు అని చెప్పేసి అతను మొదట అంచనా వేసుకున్నాడు.
అంటే ఈ సంకీర్ణాన్ని ఆయన చాలా తక్కువ అంచనా వేసుకున్నాడు, తన బలాన్ని తాను ఎక్కువగా ఊహించుకున్నాడు. అలాగే తన కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన పరిష్కరించుకోవాలి. ఉదాహరణకి తన సొంత చెల్లినటువంటి షమ్లారెడ్డిని బుజ్జగించి ఎంతోమందికి రాజ్యసభ పదవులు ఇచ్చాడు ఆయన. అలాగే ఒక రాజ్యసభ సీటు ఇచ్చో, ఏదైనా ఒక ఎమ్మెల్సీ ఇచ్చో ఆవిడ బుజ్జగించే ప్రయత్నం కనుక చేస్తుంటే ఆవిడ పార్టీ నుంచి బయటకు వెళ్ళేది కాదు, తెలంగాణకి వెళ్ళేది కాదు, తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చేది కాదు. అక్కడ కూడా ఆయన తక్కువ అంచనా వేశాడు. షర్మిలారెడ్డి ప్రభావం రాష్ట్రం అంతా కూడా పడుతోంది. ఇండియా కూటమిలో ఈరోజు కనుక ప్రతి నియోజకవర్గంలో 3 to 4% కూటమి చెప్తున్నానండి, ఇండియా కూటమి అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్తో కలిసాయి. 4% వరకు నష్టాన్ని తీసుకొస్తున్నాయి. అంటే ఒక నియోజకవర్గంలో 4% ఓట్ బ్యాంకు ఆయనకి అగ్నెస్ట్గా వెళ్తోంది అంటే చిన్న మార్జిన్ కూడా నియోజకవర్గ ఫలితాన్ని మారుస్తుంది. కాబట్టి షర్మిలారెడ్డి ఫలితం మొత్తం రాష్ట్రం మొత్తం మీద అంచనా ప్రకారం ఒక 40 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ విజయావకాశాలని దెబ్బతీసే పరిస్థితికి వచ్చేసింది. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పరిస్థితిని అంచనా వేయకపోవడమే. ఇంకొక చేసిన తప్పు ఏంటంటే కడపలో మరి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ చాలా ఎలిగేషన్స్ వచ్చాయి అలాంటి అవినాష్ రెడ్డి మీద. అవినాష్ రెడ్డిని మార్చేసి ఇంకో క్యాండిడేట్ని కనుక పెట్టినట్టయితే ఇంత ప్రభావం ఉండకపోయి ఉండొచ్చు. కానీ అవినాష్ రెడ్డినే మరీ పట్టుగా సిబిఐ ఛార్జ్షీట్లో నిందితుడిగా పేర్కొన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మళ్ళీ కడపలోనే పెట్టేటప్పటికి కడప ప్రజల్లోనే కాదు మిగతా జిల్లాల మీద కూడా వ్యతిరేక ప్రభావం చాలా కనబడుతోంది. ఇది ఆయన మొదట అంచనా వేరైపోయారు. ఇప్పుడు అంచనా వేసేటప్పటికీ సమయం దాటిపోయింది. కాబట్టి ఆయన మాటల్లో రొటీన్గా ఇప్పుడు దాదాపు ఏప్రిల్ 27 నుంచి ఇప్పటి వరకు గనక ఆయన సభల్లో ఆయన మాట్లాడే విధానం కనుక చూసుకుంటే చంద్రముఖి లకలక ఇదే రిపీట్ అవుతోంది. సేమ్ చంద్రబాబు నాయుడు కోటేస్తే మీకు పథకాలు ఆగిపోతాయి అని చెప్తున్నారే తప్ప తను ఏ విధంగా ప్రజలకు ఇంకా మేలు చేస్తానని చెప్పడంలో విఫలం అవుతున్నారు. అలాగే ఇంకో పెద్ద అంటే ఎదురుదెబ్బ ఏం చెప్పారంటే మేనిఫెస్టో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి సూపర్ 6 అనేటువంటి తీసుకురావటం, అలాగే వృద్ధులకు పెన్షన్స్ ఇవన్నీ కూడా 4,000 ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రజల్ని బాగా అట్రాక్ట్ చేసుకుంది. కానీ వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో చాలా పేలవంగా ఎవరిని కూడా పెద్ద ఆకర్షించే రీతిలో లేకపోవడం కూడా చాలా పెద్ద మైనస్ పాయింట్ అయింది. దానికి తోడు గులకరాయి దాడి కూడా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో సానుభూతి తేకపోగా ఇంకా వ్యతిరేకతనే పెంచిందని చెప్పి చాలామంది రాజకీయ పరిస్థితులు కూడా భావిస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా క్యాండిడేట్స్ విషయం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి అన్ని ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడికి అన్నీ కూడా శుభశకునాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు కూటమి చాలా బలంగా ఉంది. అలాగే వేవ్ కూడా హవా చాలా గట్టిగా వీస్తున్నట్టుగా కూడా సర్వేలు చెప్తున్నాయి. బహుశా అధికార మార్పిడి ఏమైనా జరుగుతుందా అనేటువంటి సందేహం కూడా జగన్మోహన్ రెడ్డికే వచ్చేసింది. కాబట్టి ఈ విషయం మీద మీకు ఏమైనా కామెంట్స్ కనుక చేయాలనుకుంటే మాకు కామెంట్స్ పంపించండి. మీ సలహాలు సూచనలు మాకు అందచేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. నమస్కారం.